అందరికి నమస్కారం. ఇవాళటి మన టాపిక్ తిరుపతి లడ్డు. తిరుపతి లడ్డు పైన ఈ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. ఈ ఎంతవరకు నడుస్తుందంటే సుప్రీంకోర్టు దాకా వచ్చింది. మరి సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చెప్పింది అంటే, ఇక ఇది ఒకసారి చూడండి ప్రజలారా. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో, ఇది బార్ అండ్ బెంచ్. ఇది బార్ అండ్ బెంచ్ అంటే ఇది ఒక అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉంటారు బార్ అండ్ బెంచ్లో. ఇది కైండ్ ఆఫ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు పోస్ట్ చేసే ఒక వెబ్సైట్ అనమాట. వాళ్ళు ఏం చెప్తుండ్రో చూడండి. తిరుపతి లడ్డు కాంట్రవర్సీ, సుప్రీంకోర్టు స్లామ్స్ సీఎం నాయుడు సేస్ నో కన్క్లూజివ్ ప్రూఫ్ యెట్. సో అంటే దీని ఆన్సర్ ఏంది? సుప్రీంకోర్టు స్లామ్స్ చంద్రబాబు నాయుడు సేస్ నో కన్క్లూజివ్ ప్రూఫ్ యెట్ అంటే చంద్రబాబు నాయుడిని తిట్టినట్టు, ఆయనకు అక్షింతలు పడ్డట్టు. ఇవాళ ఎందుకు అక్షింతలు పడ్డట్టు అని అంటే, అక్కడ ప్రూఫ్ ఏం లేదు కదా. ఇక్కడ నో కన్క్లూజివ్ ప్రూఫ్. చూడండి, ఇక్కడ నో కన్క్లూజివ్ ప్రూఫ్. ఓకే, కన్క్లూజివ్ ప్రూఫ్ లేనప్పుడు మీరు ఒక టాపిక్ని ఎట్లా మాట్లాడతారు అని చెప్పిండ్రు. ఇదే సిచ్యువేషన్నే నేను పక్కన ఈనాడు పేపర్ది కూడా రాసిన. చూడండి ప్రజలారా, ఈనాడు పేపర్ రాస్తే సుప్రీంకోర్టు లడ్డు వివాదంపై సిట్నే కొనసాగించాలా, స్వతంత్ర సంస్థ వేయాలా. వీళ్ళు అంటే ఇది ఇది ఎన్నో క్వశ్చన్, ఇది ఎన్నో ఆన్సర్. ఇది కరెక్ట్గా ఈనాడు వాళ్ళకు కనీస గౌరవ మర్యాదలున్నాయా? సనాతన ధర్మం పైన వీళ్ళకు కనీస గౌరవ మర్యాదలున్నాయా అని నాకు క్వశ్చన్ ఇవ్వాలి వీళ్ళకు, ఈనాడు వాళ్ళకి. ఇంత ఇంత కింది స్థాయికి దిగి మీరు జర్నలిజం చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఈనాడు పేపర్కి 30-40 years నుంచి నిజంగా ఎంతో అలవాటు ఈనాడు పేపర్ నాకు కూడా. అట్లాంటిది వీళ్ళది ఈ మధ్య ఇవి చూస్తూ ఉంటే, ఇట్లాంటి వార్తలన్నీ చూస్తూ ఉంటే ఒక అసహ్యం వేస్తుంది. వీళ్ళు ఏం మాట్లాడాలని అనుకుంటారు, ఏం చెప్పాలనుకుంటారు అనేది ప్రాపర్గా ఉండాలి. ఓకే, అసలు దీన్ని ఏమని చెప్పింది ఇక్కడ స్టేట్మెంట్ ఏముండాలి? ఇప్పుడు వీళ్ళకు ఎవరి మీదనైతే కోపం ఉండదు కదా, తిరుపతి లడ్డు మీద ఎవరికి కోపం ఉండదు, రైట్? వీళ్ళు ఏం చెప్పాలి? ఇందులో కల్తీ లేదు, తిరుపతి లడ్డులో కల్తీ లేదు, ఫస్ట్ నువ్వు చెప్పాల్సిన మాట అది. కానీ చెప్పది ఈనాడు పేపరు, అది చెప్పదు. అది చెప్పకుండా సిట్ని కొనసాగించాలా లేదా అనేది ఇది రెండో క్వశ్చన్ అవుతుంది కదా, కనీసం రెండోదో మూడోదో అవుతుంది ఈ క్వశ్చన్. ఎందుకు రెండోదో మూడోదో అవుతుంది అంటే, ఇగో దెర్ ఈజ్ నో కన్క్లూజివ్ ప్రూఫ్ ఉంది కాబట్టి మనము దీన్ని కొట్టేయాల్సి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇంకోటి చెప్తా చూడండి ప్రజలారా, ఈ కేసు ఎట్టి పరిస్థితులలో కూడా సుప్రీంకోర్టు దీన్ని గెలవనియ్యదు. లడ్డూలో ఏమన్నా అవకతవకలు జరిగినాయనే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనియరు సుప్రీంకోర్టు. నువ్వేమని చేసుకో, వాళ్ళు ఏం చేసినా గెలవనియరు. ఎందుకు గెలవనియరు అంటుంటే, ఇది అందరికీ హిందువులం, ఇది అనేది మోర్ ఆర్ లెస్ వీ కెన్ సే ఇట్ యాజ్ ఎ హిందూ కంట్రీ. ఇంతకంటే ఇంకా ఎక్కువ నేపాల్లో ఉండొచ్చు, కానీ పర్సంటేజ్ ప్రకారం అది మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ హిందూస్ ఉన్నది ఇదే దేశం. అవునా? హిందూస్కి ఒక దేశం ఉందంటే అది ఇండియా. అట్లాంటి దేశంలో అట్లాంటి కాంట్రవర్సీ జరగనిస్తారని చెప్పండి. ఒక్కసారి కామన్ సెన్స్తో ఆలోచిద్దాం. మనం అంతా జరగనియరు. అట్లాంటప్పుడు వీళ్ళు ఏ కేసు తీసుకొని పోయినారు మరాడికి అంటే, ఒక బెకార్ కేసు తీసుకొని పోయినారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెకార్ కాంట్రవర్షియల్ టాపిక్ లేపుకొని పోయినాడు అనమాట. ఎందుకంటే అది ఎప్పటికి గెలవని కేసు. ఇది ఏమున్నా సరే సుప్రీంకోర్టు దీన్ని తొక్కేస్తే తప్ప దీన్ని ముందరికి తీసుకుపోయే దాఖలాలు ఉండనే ఉండేది దీన్ని. ఎందుకంటే మనోభావాలకు సంబంధించింది, దేశం మొత్తం మనోభావాలకు సంబంధించింది, ఇంకా అది బాగుంటుంది కాబట్టి, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఈనాడు ఏం చేయాలి మరి అంటే, సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఫస్ట్ స్టేట్మెంట్ అది చెప్పాలి. లడ్డూలో కల్తీ లేదు, కానీ సుప్రీంకోర్టు చెప్పిన మాటని ఈనాడు చెప్పలేదు. అందుకని నేను పక్కన పెట్టినా. ఇంకా మిగతా చూపిస్తుంది చూడండి ప్రజలారా. కొంచెం కిందకి వచ్చేద్దాం. ఇగో ఈయన డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఈయన ఏం చెప్తుండో చూద్దాం. ఈయన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలని చెప్పి పెద్ద ఇక కొత్త వేషం కట్టిండు అనుకోరా. అది కొత్త వేషం కట్టి దీనికి ఒక దీక్ష చేసిండు. ఏంది దీక్ష అంటే 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష. ఇగో ఇప్పుడు చేయాలి పవన్ కళ్యాణ్ గారు దీక్ష. మొన్నటిదాకా కాదు, ఇవాళ చెయ్యి. ఇవాళ ఈయన సనాతన ధర్మాన్ని కాపాడుతా అని పెద్ద రంగుల బట్టలు వేసుకుని తిరుగుతుండేనా. ఇవాళ చేయాల్సింది ఈయన ఏంటి అని అడిగితే, ప్రాయశ్చిత్త దీక్ష ఇవాళ చేయాలి. ఎందుకంటే తప్పును సమర్థించి తప్పును ప్రొజెక్ట్ చేసే డైరెక్షన్లో చేసినావు కాబట్టి నువ్వు అసలు అర్హుడుగా సనాతన ధర్మ కాపాడుతావని చెప్పడానికి కనీసం నీకు అర్హత ఉందా? ఇవాళ కనీసం అర్హత కోల్పోయింది ఇవాళ. ఎవరు అంటే కరెక్ట్గా చెప్తున్నా, ఇద్దరు కోల్పోయినరు. చంద్రబాబు నాయుడు కోల్పోయినరు,
అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కోల్పోయినారు. ఇద్దరు కూడా కోల్పోయినారు. వీళ్ళిద్దరు సనాతన ధర్మాన్ని ముంచడానికి పుట్టినారు వీళ్ళిద్దరు. రాజకీయం చేస్తే చేసుకోండి భయ్, మీ రాజకీయాలు మీరు చేసుకోండి. దానికి హిందూయిజాన్ని లాక్కొచ్చి ఇక వాళ్ళ మీద కాంట్రవర్సీ పుట్టడానికి ఏమైనా చేస్తారా మీరు? ఇక్కడ అయిపోలేదు. ఇంకోటి చూపిస్తా. ఇది అసలు విషయం ఇక్కడ అండి ప్రజలారా, ఇది చూడండి. ఇది ఏంటంటే కల్తీ ఆరోపణలపై వేడుతున్న మబ్బులు. ఇది ఒక ట్విట్టర్ నుంచి ఒకటి తీసుకున్నాను డేటా. టీటీడీలో ఇవన్నీ తప్పులు జరగలేదని చెప్పి ఎవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చిండ్రో ఒక ఆయన రాసుకుంటూ వచ్చిండు. ఫస్ట్ జూలై 23 నాడున ఇదేంది నెయ్యి వెజిటబుల్ స్పాట్లో వనస్పతి ఉంది అని చెప్పి ఈయన టీటీడీ ఈఓ ఈయన చెప్పిండ్రు. సెప్టెంబర్ మరి జూలైలో యాక్చువల్లీ ఇంకోటి చెప్తా, జూలై 12కు ఇది రిపోర్ట్ పంపిస్తే జూలై 23కి రిపోర్ట్ వస్తే ఈ రిపోర్ట్లో కొంత వెజిటబుల్ ఆయిల్ ఉంది అని ఇగో శ్యామలరావు గారు చెప్పారు. మరి ఆడదాకా ఓకే కదా మనందరం. ఆ నెక్స్ట్ స్టెప్లో చూద్దాం. ఇక్కడ నుంచి జూలై నుంచి ఇక సెప్టెంబర్ దాకా మరి ఇలా బుర్రకథలు చెప్పుకుంటూ కూర్చున్నారా చంద్రబాబు నాయుడు కానీ, శ్యామలరావు గారు కానీ, వీళ్ళంతా పవన్ కళ్యాణ్ గారు కానీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరు ఉన్నారు కదా, ఏం చెప్పుకుంటూ కూర్చున్నారు మరి వీళ్ళంతా? అంటే మీకు మీ నోటికి ఏమొస్తే చెప్పడానికి ఇక కథం అంతేనా? అంటే ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఇది ఏం చెప్పిండు చూడండి. శ్రీవారి లడ్డు ప్రసాదాల్లో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు ఆడినని చెప్పి ఓ పెద్ద బాంబు పేల్చిండిన. కనీసం సిగ్గు ఏమాత్రం సిగ్గులేని ఒక బాంబు పేల్చిండిన. కొద్దిగా ఆలోచన విధానం ఉన్న ఏ వ్యక్తి కూడా చెయ్యని పని చంద్రబాబు నాయుడు గారు చేసినారు. 3 సార్లు, ఇది 4వ టర్మ్ అయినది. 3 సార్లు ముఖ్యమంత్రి చేసి ఇప్పుడు 4వ టర్మ్లో కూర్చున్న వ్యక్తి, అంత సీనియర్ వ్యక్తి ఇంత చౌకబారు లెక్కలు మాట్లాడతారా అంటే నాకైతే నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ అది. ఇంకా దీనికి కిందకి చూడండి ప్రజలారా, ఇక్కడ అయిపోలేదు. ఈయన చేసిన కథలన్నీ చూపిస్తా. ఇప్పుడు ఇక్కడ దాకా ఇది అన్నారా, తర్వాత ఏమైంది? ఈయన ఇది చేసిండ్రు. తర్వాత వాడిన లడ్డూల్లో నెయ్యి కొందిపప్పు చేప నూనె ఉందని చెప్పి ఈయన ఎవరు టీటీడీ ఓ చెప్పారు. మరి జూలై 23 నాడు చెప్పిన మాటకి సెప్టెంబర్ 20కి చెప్పిన మాటకి ఏమన్నా కొద్దిగా సంబంధం ఉందా శ్యామలరావు గారు? ఓకే, టీటీడీ లడ్డు ప్రసాదాల్లో వాడే నెయ్యిలో పంది కొవ్వు చేప నూనె ఉందని చెప్పిండి. ఎవరు? అదే శ్యామలరావు. ఇదే రిపోర్ట్ మీదకి వెళ్ళి, మరి వేరే రిపోర్ట్ కూడా కాదు సుమా, ఇంకా వేరే రిపోర్ట్ అనుకునేరు, వేరే రిపోర్ట్ కాదు, సేమ్ రిపోర్ట్లనే ఇగో ఈ డైలాగ్ కొట్టిండి ఈయనను. మరి మనిషి అనాలా ఒక మృగం అనాలా అనేది ప్రజలు తెలుసుకోవాలి ఇక. ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుతా అని చెప్పి టీటీడీ చైర్మన్ పొజిషన్లో కూర్చున్నాడు. మన దేవుని దగ్గరికి పోతే ఎట్లుంటుందండి? ఎంత అసలు భక్తి శ్రద్ధలతో పోతాం మనం తిరుపతి కొండ ఎక్కేటప్పుడు. కొండ ఎక్కుంటూ పోతూ ఉంటాము, దానికి ఇంకా మంచిగా దర్శనం కోసం అసలు ఎంతో బారులు తీరిన లెక్కలు అల్లు ఉంటాయి. అవన్నీ దాటుకొని ఆడికి పోయి మనం మనట్లాంటి కామన్ పీపుల్ చేస్తూ ఉంటాం, రైట్? మరి ఈ దరిద్ర జనాలు శ్యామలరావు అదే రిపోర్ట్ మీద వెజిటబుల్ ఆయిల్నైనా ఇవాళనేమో పంది కొవ్వు కలిసిందని చెప్తాడు. అరే చెప్పడానికి కనీసం సిగ్గు అనిపించాలి భయ్ మీకు. కొద్దిగా నా సిగ్గుండాలి తెలుసా ఇట్లాంటి మాటలు చెప్పాలంటే. నాకు ఎంత కోపం వస్తుందంటే వీళ్ళు చేసిన పనికి. అసలు మతాన్ని అంత కించపరచాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? రాజకీయం కోసం మీరు ఎంత గడ్డి అనేది తింటారా మీరు? ఇక్కడ అయిపోలేదు, ఇంకా స్టోరీ ఉన్నది చూడండి ప్రజలారా, చాలా ఉన్నది ఇందులో స్టోరీ. ఇప్పుడు ప్రసాదాల్లో 100% ఎలాంటి కల్తీ జరగలేని మళ్ళీ సెప్టెంబర్ 21 ఇదేంటి స్టేట్మెంట్? ఈయననే 3 స్టేట్మెంట్. ఒకరోజేమో అదేంది వెజిటబుల్ ఆయిల్ ఉందని, ఇంకోదేమో పంది కొవ్వు చేప నూనె ఉందని, ఇంకోరోజేమో అసలు కల్తీ లేదని చెప్పి. ఈయన ఇష్టానికి అసలు అడ్డు అదుపు లేదు. ఇది అయిపోయింది. నాణ్యత లేదని తేలిన 4 ట్యాంకర్లను వెనక్కి పంపించిందట. ఇది రొటీన్గా జరిగే విషయమే. ఇప్పుడు ఎప్పుడైనా నాణ్యత లేదు అని అన్నప్పుడు ఈ పంపించిన ఆయిల్లో కొంత ఇంగ్రీడియంట్స్లో మరి ప్రాపర్గా నాణ్యత లేదన్నప్పుడు దాన్ని వెనక్కి పంపిస్తారు. దట్ ఈస్ అ కామన్ థింగ్ వాట్ గోస్ ఆన్. ఆయన జగన్ గారు కూడా అదే చెప్పినారు, మేము ఇట్లాంటివి చేస్తూ ఉంటాం, అవి కలపనీయము, దానికి 2-3 స్టేజ్లలో టెస్టులు చేస్తూ ఉంటారు, చేసిన తర్వాతనే కలుపుతారు అని చెప్పినారు. అయితే మరి ఇవన్నీ ఈ దారులలో నడుస్తున్నప్పుడు వీళ్ళు చెప్తున్న మాటలు చూడండి ఎట్లున్నాయో, రైట్? ఇక్కడ అయిపోలేదు, ఇంకా మనం కిందికి చూద్దాం. కల్తీనే అయితే వాడరు, ఎక్కడ వాడారు అనేది విషయం తెలియదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇది చెప్పారు. మళ్ళీ కల్తీ జరిగిందని చెప్పారు, కానీ ఎక్కడ వాడినరో తెలియదు అని చెప్పారు. అంటే ఇంకా మాటలు తిప్పడంలో ఇక ఇంతకంటే కమెడియన్ ఇంకో లేరేమో. మాటలు తిప్పట్లా ఇంతకంటే పెద్ద కమెడియన్లు కనిపించారు ఇక మనకు.
సరే, ఇది అయిపోయింది. ఇప్పుడు సెప్టెంబర్ 18th రోజు ఈయన వేస్తే సెప్టెంబర్ 25th రోజు దీని మీద అది చేసిండ్రు, ఏమని సిట్ వేసిండ్రు. సెప్టెంబర్ 20 నాడు సిట్ వేసిండ్రు. మరి నువ్వు కనీసం ఇప్పుడు సిట్ వేసే ముందు అంటే ఒక మాట స్టేట్మెంట్ ఇచ్చే ముందు సిట్ వేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా తేలిందన్నప్పుడు కదా మరి చెప్పాల్సింది. అవన్నీ ఏమీ లేకుండా నోటికి ఏమొస్తే అది ఎట్లా పడితే అట్లా ఇన్వెస్టిగేషన్ కూడా జరగకుండా చేస్తా అంటే ఇది కరెక్ట్ పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఇది చాలా పొరపాటు మీరు చేసింది. ఇక సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మళ్ళీ చూద్దాం. కిందికి రండి ప్రజలారా. ఇప్పటిదాకా చూపించిన కదా మీకు చంద్రబాబు నాయుడు గారు, ఈనాడు పేపరు, శ్యామలరావు, ఈ లోకేష్, ఈ బ్యాచ్ అంతా ఏం మాట్లాడినరో ఇంకా మనం కిందికి వద్దాం. కిందికి వస్తే ఇక్కడ ఈ డేటా అంతా రాసుకున్నాయి, ఇవన్నీ చదివాను నేను. ఇవన్నీ చదివే ఇక్కడికి వచ్చింది నేను. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో చూద్దామనేది. తిరుపతి లడ్డూలో లార్డ్ వాజ్ యూజ్డ్ ఇన్ లడ్డూస్, ఓకే, సేస్ సుప్రీంకోర్టు. ఏంది నథింగ్ టు షో యాజ్ లార్డ్ వాజ్ యూజ్డ్ అంటే పంది కొవ్వు ఇట్లాంటివి ఏమన్నా కలిసినాయి అంటే ఆ కొవ్వు కలిసింది అనేది ఎక్కడా లేదు అనేది సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు ఇంత పెద్ద పొజిషన్లో కూర్చున్న వ్యక్తి ఇట్లాంటి సుత్తి మాటలు చెప్పొద్దు, తప్పు మాటలు చెప్పొద్దు, దేవుళ్ళని కించపరచొద్దు అని చెప్పి ఇంకో మాట చెప్పింది. ఇక్కడ అయిపోలేదు వీళ్ళకు, ఇంకా అసలు తురకలు గట్టిన వేసింది అనమాట. ఈ సిట్ వేసిందేమో ఇక చూడండి, సిట్ వేసిందేమో 20వ తారీఖు నాడు, ఓకే, కానీ వీళ్ళు డైలాగులు కొట్టిందేమో 18వ తారీఖు నాడు సెప్టెంబర్. ఓకే, అది ఎప్పుడో మీటింగ్లో, భారీ బహిరంగ మీటింగ్లో ఈయన చేసిన ఈ అవకతవకలని చెప్పుకోవచ్చు మనం, రైట్. ఇట్లాంటి ఇన్అప్రోప్రియేట్ మాటల్ని అట్నే చెప్తారు అనమాట దీన్ని. సో ఇది అయిపోయాక నెక్స్ట్ సంగతి కనుక మనం చూసుకుంటే ఇంకా సిట్ ఉన్నది. సిట్ ఇప్పుడు కంటిన్యూ చేయండి అని చెప్పిండ్రు వీళ్ళు. దానికి ఇక ఈ అడ్వకేట్లు కూడా కొద్దిగా సిగ్గుండాలి. ఈ అడ్వకేట్లకు కూడా అరే ఏం మాట్లాడుతుండ్రు పోయి వీళ్ళంతా నాకు అర్థం కాదు. ఈ అడ్వకేట్లు అంటే ఇష్టం వచ్చిన మాట మాట్లాడుతూ ఉంటే దానికి సపోర్ట్ చేసుడేనా మీ పని? ఇంకా వేరే పనులు ఏం లేవా? సో ప్రజల్లారా ఒకటే మాట, బిఫోర్ ఐ ఎండ్ దిస్ వీడియో, తిరుపతి లడ్డూలో కల్తీ జరగలేదు, కానీ ఎప్పుడైనా జరిగింది అని కనుక ఉంటే అది తప్పు. అయితే దీన్ని కానీ అనే పదం ఇక్కడ ఎందుకు వాడుతున్నా అంటే ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఇది మనము హిందుత్వాన్ని కొంత కాపాడుతున్న దేశం మన భారతదేశం. దీంట్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. దీనికి జరిగితే కూడా అది బయటికి చెప్పరు. ఇప్పుడు మన ఇంట్లో కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అన్నీ మనము కొన్ని సందర్భాల్లో మన ఇంట్లోనే పెట్టేస్తాం అంతే. ఇంకా మన కొంత ఇంటి వంటకే దాన్ని ఎట్లయితే మనం గోప్యంగా ఉంచుకుంటామో కొన్ని సందర్భాల్లో అవి ప్రతి ఇంట్లో జరిగేటివే. మనం ప్రతి ఇంట్లో కొన్నింటిని సైలెంట్గా పెట్టేసుకుంటాం అంతే. అట్లాగే ఇప్పుడు ఇట్లాంటి ఏదన్నా జరిగింది అన్నప్పుడు కూడా మన బాధ్యత ఏంది? వద్దు, మీతోల సెంటిమెంట్లు దెబ్బతీయొద్దు అని మనమే ఆ విషయాన్ని మింగాలి. మహాశివుడు అదేగా చేసింది, అందరి కోసం హలాహలాన్ని మింగిండు కదా మరి ఆయన. అట్లాంటివి కదా, అంటే ప్రతి ఇంట్లో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, ప్రతి సాంప్రదాయంలో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ పద్ధతుల్ని కొంత మనం పాటించాల్సి ఉంటుంది. పొరపాట్లు ఎక్కడైనా జరిగితే కూడా దాన్ని సైలెంట్గా చేయాలి దాన్ని, ఓకే. అంతేగాని బయటికి తీసుకొచ్చి ఏమో చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. వీళ్ళకి ఏమన్నా నైతిక బాధ్యత ఉంటే కొంత ఈ సమయంతో ఒక శాతం అయినా సరే వీళ్ళకు గౌరవం ఉంటే హిందుత్వం పైన, చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ గారు మీరిద్దరు క్షమాపణ చెప్పాలండి ప్రజలకు, దేశానికి, ఓకే. హిందూ సాంప్రదాయానికి మీరు క్షమాపణ చెప్పుకోవాలి. ఇంకా ఈ రిజిగ్నేషన్ అనేవి అవి అయ్యే పనులు కావు. కానీ ప్రజలారా ఏమైనా కామెంట్స్ ఉంటే కింద పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.